కారం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అదే మీ మంటకు ఇంకా ఎక్కువ పెరగడానికి కారణం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. మనలో చాలా మంది కారం తిన్న వెంటనే మంట తగ్గాలని ఎక్కువ నీళ్లు తాగేస్తుంటారు. ఆ క్షణంలో కొంచెం రిలీఫ్ వచ్చినట్టే అనిపిస్తుంది. కానీ నిజానికి అది తాత్కాలికమే. కొద్దిసేపటికి మంట మళ్ళీ పెరిగినట్టు అనిపిస్తుంది. ఇందుకు కారణం ఏంటంటే, కారం అనిపించడానికి కారణం క్యాప్ససిన్ అనే ఒక రసాయనం. ఇది మిరపకాయల్లో ఉండే ప్రధాన పదార్థం. ఈ క్యాప్ససిన్ మన నాలుకలోని నరాలను ఈ క్యాప్సిన్ మన నాలుకలోని నరాలను స్టిమ్యులేట్ చేసి మనకు మంట ఫీలింగ్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, క్యాప్ససిన్ స్వభావం నూనెలా ఉంటుంది. అంటే ఇది నీటిలో సరిగ్గా కరగదు. మీరు నీళ్లు తాగినప్పుడు ఏమవుతుంది? అది కేవలం ఆ కారం పదార్థాన్ని మీ నోటిలో ఒక చోటు నుండి మరొక చోటికి పంచుతుంది. దాంతో మంట తగ్గకుండా ఇంకా ఎక్కువ ప్రాంతంలో వ్యాపిస్తుంది. అందుకే కొంతసేపటి తర్వాత ఇంకా ఎక్కువ మంట వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దీని సరైన సొల్యూషన్ ఏంటంటే, పాలు లేదా పెరుగు తీసుకోవడం. పాలలో కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ కెసిన్ క్యాప్సైసిన్ తో బెండ్ అవుతుంది. అంటే అది కార రసాయనాన్ని పట్టుకొని నోటి నుంచి దూరంగా చేస్తుంది. అందుకే మీరు పాలు లేదా పెరుగు తీసుకున్న వెంటనే మంట త్వరగా తగ్గుతుంది. ఇది కేవలం అనుభవం కాదు, పక్కా సైన్స్. దీని కారణంగానే మన సాంప్రదాయ భోజనాల్లో చివరిగా పెరుగన్నం లేదా మజ్జిగ తీసుకునే అలవాటు ఉంది. అది కేవలం రుచి కోసం మాత్రమే కాదు, శరీరంలో వేడిని బ్యాలెన్స్ చేయడానికి కూడా. ఇంకా ఒక చిన్న టిప్ ఏంటంటే, కారం ఎక్కువగా తిన్నప్పుడు చక్కెర, తేనె లేదా కొద్దిగా నెయ్యి కూడా కొంత రిలీఫ్ ని ఇవ్వచ్చు. కానీ బెస్ట్ ఆప్షన్ మాత్రం పాలు లేదా పెరుగు మాత్రమే. కాబట్టి ఇకపై కారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మానేసి సరైన పద్ధతిని ఫాలో అవ్వండి. చిన్న సైన్స్ తెలుసుకుంటే పెద్ద అసౌకర్యాన్ని సులభంగా నివారించవచ్చు. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.